పెసరపప్పు చారు ఇలా చేసుకుంటే కమ్మగా టేస్టీగా ఎక్కువసేపు నిల్వ కూడా ఉంటుంది. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని దోరగా వేయించుకోండి. మీరు వెంటనే ఉడికించుకోవాలి అనుకుంటే కుక్కర్లో తగినంత వాటర్ పసుపు వేసి ఉడికించుకోవచ్చు. లేదు నార్మల్గా ఉడికించుకోవాలి అనుకుంటే మాత్రం తగినంత వాటర్ పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోండి. మీరు కుక్కర్లో కన్నా ఇలా ఉడికించుకుంటే పప్పు చారు ఇంకా టేస్టీగా ఉంటుంది. అలానే మీరు తినే పులుపుని బట్టి తగినంత చింతపండు కూడా నానబెట్టేసుకోండి. పప్పు బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత పప్పు గుత్తితో ఎనిపేసుకోండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాతో పాటుగా ఇందులో మనం వంకాయ, ములక్కాడ ముక్కలు వేసుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుంది. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మగ్గించుకొని దానిలోకి తగినంత కారం కూడా వేసుకొని కూరగాయ ముక్కలు ఉడకడానికి తగినంత వాటర్ పోసుకొని కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత మాత్రమే తగినంత పులుపును కూడా వేసుకొని దానిలోకి ఎనుపుకున్న పెసరపప్పుని మీరు తినే చారు కన్సిస్టెన్సీ బట్టి తగినంత వాటర్, ఉప్పు వేసుకొని పప్పు చారుని బాగా కరివేపాకు వేసుకొని మరిగించుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. బాగా మరిగిన తర్వాత స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. పోపులో ఇంగువ, కొత్తిమీర, అలానే కొద్దిగా సాంబార్ పొడి వేసుకొని పోపు వేసుకుంటే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి. పెసరపప్పు వేయించి చేసుకోవటం వల్ల ఎక్కువసేపు నిల్వ ఉంటుంది. అలానే టేస్టీగా కూడా ఉంటుంది. ఎండాకాలం ఒంటికి చలవ చేస్తుంది, తొందరగా అరిగిపోతుంది కదా. మరి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ట్రై చేశాక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.